అంశు రెడ్డి. ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా కొన్నాళ్ళు ఉండింది. తర్వాత బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫేమ్ సంపాదించుకుంది. అదే బిగ్ బాస్ మళ్ళీ ఓటీటీలో కూడా మళ్ళీ దాన్ని పిలుచుకున్నారు. సో అలా కొంచెం పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత అడపా తడపా డ్యాన్స్ షోస్, ఈ సెలబ్రిటీ పర్ఫార్మెన్సెస్, యాంకరింగ్లు, షోలు అవి ఇవి చేస్తూ కొద్ది గొప్ప తనకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకుంది. తర్వాత ఏమైంది, కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి ఈమె పైన. గతంలో అదేంటిది కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో ఈవిడ పేరు ఒకసారి వినబడింది. ఆ తర్వాత దీన్ని ఏమంటారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లోనూ ఒకసారి ఈవిడ పేరు వినబడింది. అంటే ఈవిడ చేసింది లేదు, తర్వాత సంగతి. నెక్స్ట్ ఇంతే, బీబీ జోడీ నుంచి సడన్గా క్విట్ అయింది అని చెప్పేసి ఆ టైంలో ఒకసారి కొంచెం వైరల్ అయింది. అంటే నాకు 1 month రెస్ట్ కావాలన్నట్లుగా ఏదో అయ్యిందని, అమెరికా వెళ్ళిపోయిందని, ఇట్లా డిఫరెంట్. తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడలా. ఇప్పుడు ఏమైంది అంటే ఈవిడ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. 9.35 కోట్ల ఫ్రాడ్ జరిగింది, ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది. 5 kgs బంగారం ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇంకేవో చిల్లా చితక అసెట్స్ ఉన్నాయి. ఈవిడ పేరు మీద ఖర్చు పెట్టాను అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ నిజమా కాదా అని తెలియకుండా ఎవరిని బాధితుడు అనకూడదు. సో ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రిక్వెస్ట్, ఎఫ్ఐఆర్ కాపీలు దయచేసి పోలీస్ వాళ్ళైనా సరే ఎవరైనా బయటికి ఇవ్వకండి. అంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో కొడితే వచ్చేస్తున్నాయి అనుకోండి, బట్ ఈవెన్ దో, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీలను మీరు మీడియాలో సర్క్యులేట్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీస్లో ఏముంటాయంటే కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో అవతల వాళ్ళపైన వాళ్ళ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అందులో ఉంటాయి. సో అది కొంచెం లైక్ ఇన్సెక్యూర్డ్ అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు అంశు రెడ్డి వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ సిస్టర్ అందరూ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ మీడియాలో అలా సర్క్యులేట్ అవుతుంటే కొంచెం ఉత్సాహం చూపించే మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే ఇళ్ళల్లోకి వెళ్తారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు, ఫోన్లు చేసి ఏంటి నిజమా అని అడుగుతారు. కొంతమంది ఆకతాయిలు ఉంటారు, నెంబర్లు పెట్టుకొని పిచ్చి పిచ్చివన్నీ మెసేజ్లు వాట్సాప్లు చేస్తూ ఉంటారు. సో దయచేసి ఎప్పుడైనా సరే ఎఫ్ఐఆర్ కాపీలను సర్క్యులేట్ చేయడం ఆపేయండి. సరే, నెక్స్ట్ అసలు విషయంలోకి వద్దాం. ఈ కంప్లైంట్ పూర్తిగా చదివిన తర్వాత నాకు అనిపించింది, నా అభిప్రాయం చెప్తున్నా, సింపుల్గా చెప్పాలంటే ఒక మ్యారేజ్ ప్రపోజల్ బ్రేకప్ అయింది. ఎందుకు అయింది అనేది కారణాలు అనేకం, చాలా ఉంటాయి. ఒక ఇద్దరు ఒక లవ్ బ్రేకప్ చెప్పుకున్నా, ఒక వెడ్డింగ్ కాంట్రాక్ట్ అంటే పెళ్లి చేసుకుందాం అనుకొని విడిపోయినా, పెళ్లి చేసుకొని విడిపోయినా, ఏదో నీకు నాకు అండర్స్టాండింగ్ లేదు అనుకుంటేనే అలాంటివన్నీ వస్తాయి. ఇక్కడేం జరిగింది, అంశు ఇతను చెప్పేది అమెరికాలో ఫిలిం కోర్స్ చేసి వచ్చాను, నేను ఇక్కడ యాక్టింగ్లో బాగా ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇది అని చెప్పేసి ఇతన్ని ప్రేమలో దింపింది. తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసేసరికి ఇతను అరే ఎలాగూ మావిడే కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. ఒకానొక టైంలో ప్రపోజల్ బ్రేక్ అయింది. ఇప్పుడు నేను ఈవిడ మీద ఖర్చు పెట్టిన నా డబ్బులన్నీ నాకు కావాలి. ఇది కాస్త కంప్లైంట్ రూపంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, వచ్చి ఇట్లా నా కొడుకుని మోసం చేసేసి వాడు మనం పెళ్లి చేసుకోపోతున్నాం అని చెప్పి నమ్మించి ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి నువ్వు నాకు డబ్బులు ఇచ్చేస్తున్నావు అనగానే డబ్బులు ఇచ్చేసినట్టుగా అట్లా మాయ చేసింది అన్నట్టుగా కంప్లైంట్లు పెడతారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, కంప్లైంట్ ఈయన పెట్టాడు కాబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, అంశు రెడ్డి ఏదో చేసిందంట అని. ఒకవేళ అంశు రెడ్డే కంప్లైంట్ పెట్టింది అనుకుందాం, ఏమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను శారీరకంగా వాడుకొని ఇప్పుడు కాదంటున్నాడు అని చెప్పేసి ఒకవేళ తను కంప్లైంట్ పెట్టింది అనుకో, ఈ కేసు ఇంకోలా మాట్లాడుకోవాల్సి వచ్చేది. ఆ కంప్లైంట్ తను పెట్టదు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి తర్వాత అవకాశాలు ఉండవు ఇండస్ట్రీలో మోస్ట్లీ. ఆ విధంగా వినబడిన, లేదా ఏ క్యాస్టింగ్ కౌచ్ తరఫున వినబడినా, లేకపోతే ఇంకేమన్నా ఇట్లాంటి జోలికి వెళ్తే, అంటే ఆడవాళ్ళ శరీరం జోలికి వెళ్తే తనంతట తాను వాటి గురించి మాట్లాడితే నెక్స్ట్ అవకాశాలు ఉండట్లా. కాబట్టి మేబీ తను పెట్టకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, ఒక పెళ్ళి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి బ్రేకప్ అయింది. అవతల వాళ్ళ డిమాండ్ ఏంటంటే, ఎలాగో బ్రేకప్ అయిపోయింది కదా, నీ పేరు మీద నేను ఇంత ఖర్చు పెట్టా, నీకు అది కొనిచ్చా, ఇది కొనిచ్చా, గోల్డ్ కొనిచ్చా, అది కారు కొనిచ్చా, అవన్నీ నాకు ఇచ్చేసాయి. ఈ ఇటువైపు ఏముంటుంది, ఒకవేళ నువ్వు గోల్డ్ కొన్నావు, కారు కొన్నావు, అన్ని కొన్నావు, నా పెళ్ళామే కదా అన్న చనువుతో అన్నీ కొన్నావు,
నా పిల్లమే అన్న చనువుతో నువ్వు చెయ్యి ఎక్కడ వేసి ఉండవా, కనీసం తాకుండవా శారీరకంగా? ఒకవేళ అలా చేసి ఉంటే కనుక ఆ అమ్మాయి ఎందుకు తిరిగి ఇస్తుంది? మరి తనకు జరిగిన నష్టాన్ని నువ్వెలా పూడుస్తావు? అంటే లైక్ ఇప్పుడు సరే మీకు 5 కేజీల బంగారం రిటర్న్ ఇచ్చేసింది, మరి ఆ పేరెంట్స్కి కూడా వాళ్ళ కూతురు బంగారమే కదా. ఆ బంగారాన్ని నువ్వేదో చేసినప్పుడు ఆమెను మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి తిరిగి ఎలా అప్పచెప్తావు? ఇట్లాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే. సో వాట్ ఎవర్, ఒక అమ్మాయి మీద ఎలిగేషన్ వచ్చింది కదా అని చెప్పేసి మనం ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే కంప్లైంట్స్ ఎవరైనా పెడతారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టే, అది ఫైనల్ కాపీ కాదు. ఎవరి మీదైనా సరే ఎవరైనా సరే హ్యాపీగా కంప్లైంట్లు పెడతారు. కంప్లైంట్ పెట్టినంత మాత్రాన అవతల వాళ్ళు తప్పు చేశారని మనం నిర్ధారించాల్సిన అవసరం ఏం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఒక ఛార్జ్ షీట్ వచ్చి కోర్టు కూడా అవును వీళ్ళు ఇలా చేశారు అని తేల్చి చెబితే తప్ప అప్పుడు మనం ఒక కన్క్లూజన్కి రావాలి. లేదా ఓ డీసీపీఓ ఏసీపీఓ ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందండి అందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పినా కూడా ఒక కన్క్లూజన్కి రావాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరి మీదైనా కంప్లైంట్లు పెట్టుకోవచ్చు. అలా కంప్లైంట్ పెట్టినంత మాత్రాన అవతల వ్యక్తి తప్పు చేశాడనో తప్పు చేయలేదనో మనం నిర్ధారించవద్దు. అలాగే అవతల వ్యక్తి ఒక సెలబ్రిటీ అయితే ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటాం, ఆ సెలబ్రిటీ లేడీ సెలబ్రిటీ అయితే ఇంకా ఇంత మాట్లాడుకుంటాం. మళ్ళీ ఆ థంబ్నెయిల్స్ చూసి వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే అది ఇది ఇట్లాంటిదే, దీని గురించి ముందే మాకు తెలుసు, ఇట్లా పిచ్చి 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 కామెంట్లన్నీ చేస్తూ ఒక ఆడపిల్లని అంటే సోషల్ మీడియా వేదికగా ఒక టైప్ ఆఫ్ మెంటల్ హెరాస్మెంట్ చేస్తారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒకటి వెర్షన్ అయితే వినబడింది, అవతల అమ్మాయి కూడా తన వెర్షన్ తను చెప్పుకోవాలి. ఆ వెర్షన్ తను చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయడానికి, అట్లీస్ట్ వినడానికి, అంటే యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, కనీసం వినడానికన్నా సరే తనకు ప్లాట్ఫామ్ ఉండాలి. మేబీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మంగ్లీ కేసు చూసాను, మంగ్లీ తరఫున ఎవరు మాట్లాడారు. ఇక్కడ ఏంటి, బాధితులకు అంటే బాధితులము అని చెప్పుకునే వాళ్ళకి న్యాయం జరగడం ఇంపార్టెంట్. ఆ న్యాయం జరగడం విషయాన్ని పక్కకు నెట్టేసి మంగ్లీని పూర్తిగా డ్యామేజ్ చేసే పని పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా మేబీ అదే జరుగుద్దో లేదో తెలియదు. ఏదేమైనా సరే అన్సురెడ్డి బయటికి వచ్చి అది కాదండి ఇది కాదండి అది, అట్లీస్ట్ ఒక వెర్షన్ కరెక్టో కాదో తన వెర్షన్ కూడా వినడం మాత్రం ముఖ్యం. ఆ వెర్షన్ వినకుండా పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ చేయడం అనేది మాత్రం తప్పు.